హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రియాంక. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ గోంగూరతో నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ప్యాన్లోకి 50 గ్రాముల ఎండుమిర్చి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం మారేంత వరకు కూడా మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. ఈ ఎండుమిర్చి అనేది పూర్తిగా ఆరాక మాత్రమే మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే ఆయిల్లోకి మనం స్పూన్నర మెంతులు మరియు స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, స్పూన్నర మెంతులు ధనియాలు వేసుకొని ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 4-5 రెబ్బలు చింతపండును కూడా ఇందులోకి వేసి 1 నిమిషం వేగనివ్వాలి. ఈ విధంగా అన్నీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఎండుమిర్చిలాగే ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా ఆరేలోపు మనం చిన్నవి 3 కట్టలు గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 కట్టల గోంగూరని శుభ్రం చేసుకుని ఈ విధంగా ప్యాన్లోకి వేసుకోవాలి. ప్యాన్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా ఈ గోంగూరని ఉడికించుకోవాలి. గోంగూర నుంచి వాటర్ వస్తుందండి. వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. వాటర్ లెవెల్ తగ్గినాక మనం కొంచెం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి, లేదా అడుగంటుతుంది. కాబట్టి వాటర్ లెవెల్ తగ్గిపోయాక మనం దగ్గరుండి మొత్తం కూడా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి రానిచ్చాక దాన్ని కూడా కొంచెం ఆరనివ్వాలి. అదే ప్యాన్లోకి మనం కొంచెం వేయించుకున్నాం కదా చింతపండుని, అది ప్యాన్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనివ్వడం వల్ల చింతపండు అనేది సాఫ్ట్ అవుతుంది, ఎక్కడ తొనకలు లేకుండా జార్లో టేస్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఈ ఎండుమిర్చి, మసాలా దినుసులు, స్పూన్నర ఉప్పు, ఇవన్నీ ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ అవ్వాలి. వెల్లుల్లి రెబ్బలు అనేది విడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, బాయిల్ చేసుకున్నటువంటి చింతపండు, దాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా మనం ఉడకబెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. తాలింపు కోసం 3/4 టీ గ్లాస్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడవనిస్తున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి నిలువ పచ్చడికి, ఆయిల్ లేకపోతే నిలువ ఉండదు. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల నెల రోజులైనా నిలువ ఉంటుందండి. ఆయిల్ వేడయ్యాక 4-5 ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకొని వాటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అది కూడా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కరివేపాకు కొద్దిగా వేగాక స్పూన్ ఇంగువను కూడా ఇందులో వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా వేయండి, ఇంగువ మిస్ చేయకండి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఒకసారి ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పచ్చడి ఉంది కదండి, దీన్ని మనం తాలింపులోకి వేసుకోవాలి. తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఈ పచ్చడిని మనం తాలింపులోకి వేసుకోవాలి. అంతే, టేస్టీ గోంగూర నిలువ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.